హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. అండ్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి జనాలు ఇంత క్రూవల్గా ఉంటారా, ఇంత ఇంత ఇలా ఇంతగా చంపేస్తారా జనాల్ని, అండ్ వాట్ మేడ్ యూ కిల్ దోస్ పీపుల్ అనే టాపిక్ మీద. సో గోయింగ్ బ్యాక్ టు ది స్టోరీ, వన్ ఫైన్ ఆఫ్టర్నూన్ July 19th, 2016లో ఫెలిక్స్ అని ఒక 23-year-old స్టూడెంట్ వాజ్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ లంచ్ చేద్దామని చెప్పేసి క్యాంటీన్కి వెళ్ళేసి హీ పుట్ అ బౌల్ అండ్ పుట్ సమ్ cereal and pour his milk into the cereal and having his lunch. And he encountered with his two of colleagues. ఒకరి పేరు వచ్చేసి క్లాస్, ఒకరు వచ్చేసి ఆటో, OTTO. అండ్ సో వాళ్ళు ఆపోజిట్లో కూర్చునేసరికి దిస్ గై ఫెలిక్స్ వాజ్ నైస్ పర్సన్, వెరీ అంటే ఎక్స్ట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో హీ స్టార్టెడ్ టాకింగ్ విత్ క్లాస్ అండ్ ఆటో, ఆస్కింగ్ హౌస్ యువర్ డే అనేసి. సో ఆటో రిప్లైడ్, అని ఇద్దరు కూడా అన్నట్టు దే రిప్లైడ్ హిమ్ బ్యాక్. అండ్ క్లాస్ వచ్చేసి హీ వాజ్ వెరీ రూడ్ ఇన్ గివింగ్ రిప్లై. మై డే ఈజ్ నాట్ ఓకే, సో ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. అండ్ ఆటో వచ్చేసి ఓకే, మై డే ఈజ్ ఫైన్, యా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అన్నట్టు. ఫర్దర్ ఇద్దరికి వాళ్ళ ముగ్గురులో ఏం కాన్వర్జేషన్ జరగలేదు. దే వర్ ఈటింగ్ దేర్ ఓన్ లంచ్ అండ్ దే స్టార్టెడ్ వర్కింగ్. సో ఈయన ఫెలిక్స్ ఎవరైతే ఉన్నారో హీ స్టార్టెడ్ గెటింగ్ స్టమక్ ఏక్. ఎంత సివియర్ స్టమక్ ఏక్ అని అంటే తాను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇంత సివియరిటీ స్టమక్ ఏక్ ఎప్పుడూ ఎన్కౌంటర్ చేయలేదు. సో చాలా సివియర్ ఉండేసరికి సో he informed his authorities, అంటే వాళ్ళ హెడ్ అయితే వాళ్ళ టీమ్ లీడర్ or manager, whoever it is. So informed him and he drive back to his home. ఇంటికి వెళ్ళగానే he run into వాష్రూమ్లోకి పరిగెత్తి started vomiting so badly. అండ్ వామిటింగ్ అయిపోయిన తర్వాత లేచి ముఖం టవల్తో తుడుచుకున్న తర్వాత he was ఈయన ఫింగర్ టిప్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో సెన్సేషన్ లేకోకుండా ఫీల్ అవుతున్నాడు. ఏదో ఇట్లా నంబ్ అయిపోయి కుడెంట్ ఫీల్ హిస్ ఫింగర్స్. సో ఆయనకు ఫస్ట్ టైం ఇట్లాంటి సిమ్టమ్స్ చూసేసరికి భయం వేసి వాళ్ళ మదర్కి కాల్ చేసి ఇట్లా అయింది అని చెప్పేసరికి వాళ్ళ మదర్ నుండి నార్మల్ నువ్వు పెయిన్కి మెడికేషన్ వాడుతావు, ఆ మెడికేషన్ తీసుకొని రెస్ట్ చేసుకో అని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్ ఫ్రమ్ ఆయన బెడ్రూమ్ నుంచి వాష్రూమ్కి వెళ్తుండగా లైక్ అడిగేస్తున్నప్పుడంతా హీ కుడెంట్ వాక్ ప్రాపర్లీ. ఎట్లానంటే బ్రెయిన్ లెగ్స్కి సిగ్నల్స్ పంపించలేదు, రెండింటి మధ్యన కోఆర్డినేషన్ లేకుండా ఉన్నట్టు హీ వాజ్ క్రంబ్లింగ్. లైక్ పడిపోతాడేమో అని చెప్పేసి గోడ సపోర్ట్ పట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత హీ ఫెల్ డౌన్, లైక్ కంప్లీట్లీ క్రంబుల్ డౌన్. అండ్ ఈ ఎంటైర్ సినారియో ఫేస్ చేసేసరికి తనలో ఇంకా భయం ఎక్కువ చేసి మరి వాళ్ళ మదర్కి కాల్ చేసి ఇది ఇట్లా అవుతుంది చెప్పేసి. సో ఆమె అడ్వైజ్ చేసింది మన ఫ్యామిలీ డాక్టర్ ఎవరైందో ఆయనను ఒకసారి కన్సల్ట్ అని చెప్పేసి. ఆయన వెళ్ళిన తర్వాత ఈ మేడ్ ఎవ్రీ చెక్, లైక్ బోన్స్, మజిల్స్ అన్నీ పని చేస్తున్నాయి నార్మల్గా అని చెప్పేసి. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అగైన్ దీ సిమ్టమ్స్ డే బై డే వర్స్ అవుతున్నాయి, సేమ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. సో హీ వెంట్ టు అనదర్ డాక్టర్ అండ్ హాస్పిటల్ హ్యాస్ సజెస్టెడ్ అ న్యూరాలజిస్ట్ ఫార్ హిస్ సిమ్టమ్స్. అండ్ న్యూరాలజిస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత దే టుక్ ఎవ్రీ పాసిబుల్ టెస్ట్ ఆన్ హిమ్, సిటీ స్కాన్స్ కానీ MRI, ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఆన్ హిస్ సిమ్టమ్స్. సో every outcome was positive. అంటే
ఏ టెస్ట్‌లో కూడా ఆయనకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు డాక్టర్స్‌కి దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ దీస్ సిమ్టమ్స్ అని చెప్పేసి. సో డౌన్ ద లైన్ హీ స్టార్టెడ్ ఫీలింగ్ సేమ్ సిమ్టమ్స్ అండ్ గాట్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్. అండ్ డే బై డే సిమ్టమ్స్ ఎక్కువ అయిపోయేసరికి వన్ ఫైన్ డే దట్ డాక్టర్ కేమ్. అండ్ ఆ డాక్టర్ వచ్చినప్పుడు హీ వాజ్ ట్రయింగ్ టు స్పీక్ బట్ హీ కుడెంట్ స్పీక్. ఎట్లానంటే జస్ట్ ఓన్లీ పదాలు చెప్తున్నాడు, వాటర్, థర్స్టీ, మెటల్ అని చెప్పేసి. ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే యాక్చువల్గా నాకు నా నోట్లో ఈ మెటల్ ఫ్లేవర్ అనిపిస్తుంది, గివ్ మీ సమ్ వాటర్ అని చెప్పేసి. సో డాక్టర్ వెంటనే గ్లాస్ తీసుకొని వాటర్ ఇచ్చిన తర్వాత ఆయన చూస్తుంటే హీ కుడెంట్ డ్రింక్ అని ఇట్లా బాడీ మీద పడిపోవడం, ఆయన హాస్పిటల్ డ్రెస్ ఏదైతే ఉంటుందో దాని మీద పడిపోవడం. సో డాక్టర్ కేమ్ టు a conclusion that will move his case to medical university. So medical university lo there would be doctors who are doing researches on the patients. So it's not only one single doctor who does it. Multiple doctors in a case మీద స్టడీ చేస్తూ ఉంటారు సో దట్ దే ఎన్కౌంటర్ ఎనీ clues so that they can help him recover back. సో ఇది ఇట్లుండగా సో మానిటర్ చేస్తూ ఉన్నారు ఆయన సిమ్టమ్స్ని. సో మెల్లమెల్లగా హీ స్టార్టెడ్ లూజింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సెన్సేషన్. అండ్ మెల్లమెల్లగా ఆయన బ్రెయిన్ క్లాట్ కావడము, డౌన్ ద లైన్ లివర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడము. సో స్లోలీ హీ వెంట్ ఇన్ టు వెజిటేటివ్ స్టేట్ అని అంటే ఇట్స్ స్టేట్ బిఫోర్ కోమా. లైక్ you only respond to the signals. You can't speak, you can hear, you can see, but you can't speak, you can't move your hands, you can't move your legs. సో అట్లా బెడ్ మీద ఒక వెజిటబుల్ లాగా పడిపోయి ఉండడం. సో హీ స్లోలీ స్లిప్డ్ ఇన్ టు దట్ స్టేజ్. సో ఇక్కడ ఈ రీసెర్చర్స్, ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలో, వన్ ఆఫ్ ది డాక్టర్ సెడ్ మనం మానిటరింగ్ ఆపేసి రీసెర్చ్ చేద్దాము అనేసి. సో రీసెర్చ్ చేద్దాము అనేసి దే స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ది ప్రీవియస్ రీసెర్చ్ వర్క్ పేపర్స్. సో ఈ రీసెర్చ్ వర్క్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ డాక్టర్స్ వాళ్ళు ఏదైతే ఎన్కౌంటర్ అయి ఉంటారో లాస్ట్ ఇయర్స్లో ఆఫ్ పేషెంట్స్ హూ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఆర్ ఇల్నెస్. సో researchers papers they were going through, and finally వాళ్ళకి ఒక రీసెర్చ్ పేపర్ దొరికింది. అండ్ ఈ సిమ్టమ్స్ ఫెలిక్స్కి ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ సిమ్టమ్స్ ఈ రీసెర్చ్ పేపర్స్లో కూడా ఉన్నాయి. సో వన్స్ ద రీసెర్చ్ ఈస్ కంప్లీట్లీ డన్ బై ది రిమైనింగ్ డాక్టర్స్, సో వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చినారు. ఏమనంటే అల్టిమేట్లీ ఫెలిక్స్ ఈజ్ గోయింగ్ టు డై. ఆయనకి ఈ సిక్నెస్ ఏదైతే ఉందో ఇట్స్ అ డెత్ సెంటెన్స్ ఫర్ హిమ్, ఖచ్చితంగా చనిపోతాడు అని. సో ఈ సిమ్టమ్స్ అండ్ ఈ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తంలో ఇప్పటిదాకా ఓన్లీ 3 persons encountered this symptoms. సో ఇంత సివియారిటీ ఉండగా అండ్ ఇట్ వాజ్ నోటెడ్ టు పోలీస్ అథారిటీస్. ఈ డాక్టర్స్ ఈ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారు దట్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ బిన్ డన్ బై అ పర్సన్ ఆర్ సంథింగ్, ఆర్
it might have happened due to poisoning in the from the manufacturing industry. సో ఇట్లా ఉండగా పోలీస్ వాళ్ళు ప్రతి ఒక్క ఇంచ్ they started doing their research and investigation on how can Felix have encountered this illness. 1 year 2017 దాకా కూడా ఈ ఇన్వెస్టిగేషన్ జరిగింది. అండ్ ఫైనలీ ఎవరు ఏ ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళకి క్లూ దొరకక దెవ్ క్లోజ్ ద కేస్ డౌన్. అండ్ 2018లో ఇలియాస్ అని ఒక 20 years old, he joined in the same manufacturing industry. అండ్ ఒక ఫైన్ డే ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నప్పుడు he has noticed something on his food. అండ్ వెంటనే పోలీస్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసి దే హ్యావ్ దెన్ ఎవ్రీ డాట్ ఇన్ ది ఫెలిక్స్ కేస్ వాజ్ కనెక్టెడ్. అండ్ వాళ్ళు బ్రేక్ డౌన్ చేసినారు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండ్ హౌ ఇట్ హ్యాపెండ్ అని చెప్పేసి. ఇది ఇట్లుండగా ఒక ఎంప్లాయీ ఇంటికి వెళ్ళి దే వేర్ కండక్టింగ్ investigation in his home, and the investigation చేస్తుండగా they searched this employee's entire house. అండ్ బేస్మెంట్కి వెళ్ళి చూసిన తర్వాత there was table, అండ్ టేబుల్ మీద బీకర్స్, స్కేల్స్ అండ్ డిఫరెంట్ కెమికల్స్ అండ్ ఒక ల్యాబ్లో ఏవైతే ఉంటాయో ఆ ల్యాబ్లో ఉండే ఎక్విప్మెంట్ మొత్తం ఇట్ వాజ్ ఇన్ దాట్ బేస్మెంట్. అండ్ పోలీస్ వాళ్ళు షాక్లో ఉన్నారు ఇదంతా చూసేసరికి. అండ్ ఈ టేబుల్స్ మీద ఉన్న ఎక్విప్మెంట్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దే కేమ్ టు అ కంక్లూజన్ సేయింగ్ the chemicals whatever were on the టేబుల్ మీద ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అవి చాలా పాయిజనస్ కెమికల్స్, వెరీ సివియర్లీ పాయిజనస్ కెమికల్స్ అండ్ టాక్సిక్ కెమికల్స్ ఆల్సో. సో అదుట్లుండగా one fine day what police came to a conclusion saying what happened to Felix అనే క్వశ్చన్ వచ్చేసరికి Felix symptoms were due to an employee poisoning his food. అండ్ ఈ ఇలియాస్ ఎవరైతే ఉన్నారో అండ్ ఫ్యూ అదర్ పీపుల్స్ ఆల్సో ఇన్ ద మిగతా ఎంప్లాయీస్కి కూడా వాళ్ళకి సిమిలర్గా మెల్లమెల్లగా ఇవే సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. అండ్ ఫెలిక్స్ కేసులో ఎంత సివియర్గా అవడానికి కారణం ఫెలిక్స్ అండర్వెంట్ మెర్క్యూరీ అక్యూట్ పాయిజనింగ్ అనేసి. సో ఈ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో దట్ ఎంప్లాయీ వాజ్ పాయిజనింగ్ ఫుడ్ ఆఫ్ అదర్ పీపుల్. And he was taken into custody in 2019 after 3 years from Felix started feeling that symptoms of the mercury poisoning 3 years tarvata. So after getting him into custody, he was questioned, అసలు ఎందుకు చేసినావు, నీ మోటివ్ ఏంటి, అండ్ నీకేమొచ్చింది దీంతో అనేసరికి. అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ నన్ అదర్ దాన్ క్లాస్. ఆటో అండ్ క్లాస్ వీ డిస్కస్డ్, మనం ముందు మాట్లాడుకున్నాం.
ఫెలిక్స్ కొలీగ్ కూర్చొని లంచ్లో మాట్లాడించినప్పుడు క్లాస్ వాజ్ ది వన్ పర్సన్ హూ రిప్లైడ్ టు ఫెలిక్స్ వెరీ బ్యాడ్లీ, వెరీ రూడ్లీ అని చెప్పేసి. సో హీ వాజ్ ద కిల్లర్. అండ్ మీన్ ఎవ్రీ డే హీ వాజ్ పాయిజనింగ్ ఫుడ్ ఆఫ్ అదర్ ఎంప్లాయీస్. ఎట్లా అంటే లిక్విడ్స్లో మెర్క్యూరీ కలపడం, అండ్ శాండ్విచెస్ అండ్ బర్గర్స్ ఆర్ వాట్ ఎవర్ ఫుడ్ ఎంప్లాయీస్ తీసుకొని వచ్చి స్టోర్ చేస్తారు కదా, సో దాంట్లో lead and cadmium, these are very strong chemicals, very strong what I say elements. సో ఈ వీటి పౌడర్ని ఫుడ్ మీద చల్లడం, సో ఇవన్నీ చేసేసరికి హీ వాజ్ కాట్ ఇన్ వన్ ఆఫ్ ది సీసీటీవీ కెమెరా. అండ్ ఈయనకి లైఫ్ సెంటెన్స్ ఇచ్చినారు. అండ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మరి ఇంత క్రూరంగా ఉంటారా, ఇలా కూడా చంపుతారా అన్నదానికి, అన్న స్టోరీకి కంక్లూజన్ స్టిల్ ఇట్స్ నాట్ దేర్. బట్ మీకు ఈ స్టోరీ ఎంగేజింగ్ అనిపించింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. అండ్ if you want to suggest me anything, please comment చేయండి. అండ్ సేమ్ వీ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆల్సో, ఇట్స్ టాక్స్ బాయ్ సనీ అని చెప్పేసి. యూ కెన్ మెసేజ్ మీ దేర్ ఆల్సో, సో ఐల్ రిప్లై టు యువర్ మెసేజ్. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాచ్ టైమ్ అండ్ రిటెన్షన్. అండ్